అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడా అన్ని రాష్ట్రంలో మీడియా మిత్రులు కానీ ప్రతిపక్షాలు కానీ ముఖ్యంగా ఎదురు చూసిన ఫ్రీ బస్ సౌకర్యాన్ని ఆగస్టు 15వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. 6 రోజులు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఒక సినిమాకి ఎలాగ సక్సెస్ మీట్ పెడతామో దానికంటే అధికంగా సుమారు వందలాది మంది మీడియా మిత్రుల సమక్షాన మా చైర్మన్ గారు, రీజనల్ చైర్మన్ గారు, మా ఎండి గారు, మేమందరం ఈ సక్సెస్ మీట్ మీ అందరితో పంచుకోవడం కూడా మాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. ముఖ్యంగా సూపర్ 6 పథకాలు మేమేమైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ఒక్కొక్కటిగా ఈ రాష్ట్రంలో చిత్తశుద్ధితో గత 13 నెలల నుంచి ఇస్తూ వస్తున్నాం. ఒకదాన్ని మించి ఒక కార్యక్రమం దిగ్విజయంగా ఈ రాష్ట్రంలోని లబ్ధిదారులకు అందించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఎక్కువ బెనిఫిషరీస్ ఉన్న పథకం ఏదైనా ఉందంటే ఉచిత బస్సు. ఈ ఉచిత బస్సుకు స్త్రీ శక్తి అంటే మహిళను ఒక దుర్గామాతగా, ఒక శక్తిగా వర్ణిస్తూ మా ముఖ్యమంత్రి గారు నామకరణం చేయడం, ఈ కార్యక్రమాన్ని స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రారంభించడం, ఇంత దిగ్విజయంగా ఈ కార్యక్రమం కూడా ఏ సమస్యలు లేకుండా 0.000% కూడా ఎక్కడ ఎవరి దగ్గర విమర్శలు లేకుండా ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తూ ఉంది. దీనికి కారణం మొట్టమొదటి వ్యక్తి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది. వీళ్ళిద్దరికీ క్రెడిట్ దక్కుతుంది. ఎందుకంటే ఒకరు దీనికి బీజం వేశారు, ఇంకో వర్గం ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ సంస్థ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ముందుకు తీసుకొని పోతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, చాలా మీటింగుల్లో అడుగుతూ ఉన్నారు దీని భారం ఎంత అని అడుగుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మా ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే చెప్పారు, భారం కాదు బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది. ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. ఫ్రీ బస్సు కూడా ఎవరైతే భారతదేశంలో ఏ రాష్ట్రానికి దక్కని ఎమ్మెల్యే సీట్లు అయితేనే స్ట్రైకింగ్ రేట్తో, అత్యధిక స్ట్రైకింగ్ రేట్తో 4వ పర్యాయం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారో వాళ్ళల్లో ఎక్కువ మంది మహిళామూర్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ప్రేమతో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించాం. ఇది ఒక బాధ్యతగా తీసుకుంటున్నాం. నేను మంత్రిగానైతేనే, మా చైర్మన్ గారైతేనే, మా ఎండి గారైతేనే, కింద స్థాయి ఎవరైతే కండక్టర్ నుంచి కింద డిపోలో పనిచేసే సిబ్బంది వరకు కూడా దీన్ని బాధ్యతగానే తీసుకొని 365 రోజులు 24/7 అంటే 24/7 ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రతి ఒక్క రోజు క్షుణ్ణంగా పరీక్షించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ కార్యక్రమం చేపట్టి ఇది 6వ రోజు జరుగుతూ ఉంది. సోదరులారా, మీరందరూ గమనించారు, మీడియాలో కానీ ఎక్కడ చిన్న చిన్న పొరపాట్లు తప్పక ఏ విధమైన అపోహలు లేకుండా ఈ కార్యక్రమం దిగ్విజయంగా పోతూ ఉంది. ఈరోజు మా సిబ్బంది అలాగే మన అధికారులు ఇచ్చిన లెక్క ప్రకారం సుమారు 65 లక్షల మంది మహిళా ప్యాసింజర్లు ఉచితంగా ప్రయాణించడం జరిగింది. దీనికి సుమారు 25 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. మేము ముందు చెప్పిన విధంగానే బాధ్యతగానే ఈ ప్రభుత్వం ఏదైతే చిత్తశుద్ధిగా మాట చెప్పిందో ఆ మాట ప్రకారమే ఏపీఎస్ఆర్టీసీకి కూడా చెల్లించడం జరుగుతుంది. ఇదంతా గౌరవ ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లోనే, ఆయన నాయకత్వంలోనే జరుగుతుందని అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా కేవలం బస్సుల విషయంలోనే కాదు, ఆర్టీసీకి సంబంధించిన మన బస్ స్టేషన్లు అయితేనే, బస్ షెల్టర్ల విషయంలో కూడా మా సిబ్బంది గౌరవ మా ఎండి గారి నాయకత్వంలో గత 6 నెలల నుంచి ప్రతి ఒక్క డిపో నుంచి కానీ ఒక
మా యొక్క బస్ షెల్టర్లు కానీ బస్ స్టాండ్ల నుంచి కానీ ఏ సమస్య లేవనెత్తకుండా ఈ పథకం స్టార్ట్ చేసే రోజుకి మరుగుదొడ్ల విషయం అయితేనేం, అక్కడ వాటర్ అయితేనేం, అలాగే సెక్యూరిటీ విషయంలోనైతేనేం ఎక్కడ రాజీ పడకుండా చర్యలు తీసుకున్నాం. కాబట్టి ఈరోజు ఇంత ఆహ్లాదకర వాతావరణంలో మీ అందరి మధ్య ఇష్టాగోష్ఠిగా మా యొక్క సక్సెస్ స్టోరీని మీకు చెప్పుకుంటున్నామంటే ఇది ఒక టీం వర్క్గా చేశాం. ఇది కేవలం ఎన్నికల హామీ కాదు. ఎన్నికల హామీ ఇచ్చిన తర్వాత గత ప్రభుత్వాల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. 2-3 రోజుల్లోనే నీరు గార్చిన పరిస్థితి ఆ రోజుల్లో ఉంటే ఈరోజు మేము చిత్తశుద్ధిగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని చెప్పి మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. అలాగే చిన్న చిన్న సమస్యలు గత 3 రోజుల నుంచి మీడియాలో వచ్చాయి. ఘాట్ రోడ్ల విషయంలోనే వచ్చాయి. వచ్చిన 2-3 గంటల్లోనే మేము ఆ సమస్యలను పరిష్కరించడం జరిగింది. ఇంకా ఏమన్నా విమర్శలు సద్విమర్శలు మా దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు మా డిపో స్థాయి నుంచి ఇక్కడ సెంట్రల్ ఆఫీస్ స్థాయి వరకు ఏ విధమైన అపోహలు లేకుండా ఈ కార్యక్రమాన్ని స్ట్రీమ్లైన్ చేసుకుంటాం, దిగ్విజయంగా ముందుకు తీసుకొని పోతామని మీ అందరి ముందు తెలియజేసుకుంటూ, అలాగే నేను ముందే మీకు చెప్పాను, ఇప్పటికీ మేము ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో ఒకదాన్ని మించి ఒకదానికి రెస్పాన్స్ రావడం జరిగింది. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు అయితేనే, మా డిప్యూటీ సీఎం గారు అయితేనే, మా యువ నాయకులు లోకేష్ బాబు గారు అయితేనే మొన్న ఇచ్చిన తల్లికి వందనమే మాకు పెద్ద సక్సెస్ ప్రోగ్రాం అనుకుంటే దాన్ని మించి ఏదైతే రెస్పాన్స్ వస్తూ ఉందో మా 175 నియోజకవర్గాల్లో ఉన్న మా శాసనసభ్యులు అయితేనే, మా నాయకులు అయితేనే, ప్రతిపక్షాల్లో ఉన్న ఎక్స్ఎమ్మెల్యేలు వారు కూడా ఈ కార్యక్రమాన్ని కొనియాడుతున్నారు. ఇంత దిగ్విజయంగా ఏపీఎస్ఆర్టీసీ తీసుకొని పోతూ ఉంది, ఇంత బాగా చేస్తున్నారని చెప్తా అంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మేము ఇలాగే నిలుపుకుంటాం. ముఖ్యంగా ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఏపీఎస్ఆర్టీసీ మనుగడ గురించి మీరు పత్రికా సోదరులు అడుగుతారు, దానికి కూడా ఈ పథకం స్టార్ట్ కాకముందే ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే చెప్పారు, రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీని మరొక్కసారి గాడిలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నా, మీరందరూ నాతో పాటు పనిచేయండి అని చెప్పారు. దానిలో భాగంగానే అతి త్వరలోనే 750 ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయి. దానికి 1500 బస్సులు అదనంగా చేసుకొని సుమారుగా వచ్చే 2-3 సంవత్సరాల్లోనే 2500 ఏసీ ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొని వస్తున్నాం. దీంట్లో కూడా ముఖ్యమంత్రి గారు కొసమెరుపుగా ఒక మాట మా ఎండి గారు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకొని పోతున్నా. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒకటే, రాబోయే కాలంలో రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పల్లె వెలుగు బస్సుల్లో కూడా ఏసీ ఎయిర్ కండిషన్తో నా రాష్ట్ర మహిళలు ప్రయాణించాలా, నా రాష్ట్ర ప్రజలు ప్రయాణించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మాతో అన్న మాటలను తప్పకుండా వచ్చే 2 సంవత్సరాల్లో నెరవేర్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని మీ అందరి ముందర తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్. ఒక్క తిరుమల తప్పక అన్ని ఘాట్ రోడ్లకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా మొట్టమొదటి రోజు వితిన్ 2-3 అవర్స్లోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, రాయలసీమ ప్రాంతం అంతా వ్యాలీ, అక్కడ గుట్టలు కొండలు, చిన్న చిన్న గుట్టలు కొండలు కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ వేవ్ ఆఫ్ చేయడం జరిగింది. తిరుమల తప్పక మిగతా అన్ని రూట్లలో ఈ సౌకర్యం కల్పిస్తున్నాం. తిరుమల కూడా ఇవ్వమని ఎప్పుడు చెప్పలేదండి. తిరుమలకు సంబంధించిన కొన్ని టెక్నికాలిటీస్ ఉన్నాయి. స్టాండింగ్ చేసి ప్రయాణించే వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళ సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే తిరుమలకు ప్రయాణించే ఎవరైతే ప్రయాణికుడు ఉంటాడో, సపోజ్ కడప నుంచి బయలుదేరుతాడు, కడప నుంచి బయలుదేరి తిరుమలకు పోయేటప్పుడు మధ్యలో ఆ ప్రయాణికులంతా తిరుపతిలో దిగేస్తే పైకి బస్సు ఖాళీకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా సాల్వ్ చేసుకుంటాం. ఇవి కూడా మా డిపార్ట్మెంట్ అయితేనే, మేమైతేనే ముఖ్యమంత్రి గారితో చర్చిస్తాం. నేను చెప్పిన విధంగా మేము ఇచ్చిన ఫ్రీ బస్ స్కీమ్లో 0.01%లో ఇలాంటి చిన్న చిన్న సమస్యలే తప్పక ఎక్కడ ఏ వేరియేషన్స్ లేవు. ఎక్కడ ఎదుటి వాళ్ళు వేలెత్తి చూపించే విధంగా ఈ స్కీమ్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. ఒక మంచి ఉద్దేశంతో ఈ సక్సెస్ అవుతుందనే ముందే మేము ఊహించి, గతంలో మన తెలంగాణ అయితేనే, కర్ణాటక, తమిళనాడులో కూడా ఈ స్కీమ్ని ఇస్తున్నారు కాబట్టి అక్కడ జరిగిన పరిణామాలు కూడా క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీడియా మిత్రులు కూడా ఒకటే కోరుకుంటాం, ఇంత పెద్ద ప్రోగ్రాం మన కుటుంబాల్లో చాలామంది మన అక్కజేళ్ళలు ఉన్నారు, ఇంత మందికి ఉపయోగపడే ఈ స్కీమును ఎక్కడ అపోహ లేకుండా మీ అందరికి అందించాలని సదుద్దేశం ఉంది. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న సోదరులను కూడా మేము ఒకటే అడుగుతున్నాం,
ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టేటప్పుడు సద్విమర్శలు చేయండి. మా మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ కానీ యాగీ కానీ చేయొద్దండి. ఎందుకంటే ఇన్ని లక్షల మంది మహిళామూర్తులకు ఉపయోగపడే ప్రోగ్రామ్ను మీరు మమ్మల్ని అవమానించినట్టు కాదు, వాళ్ళని అవమానించినట్టు. కాబట్టి దయచేసి దీని విషయంలో ఫ్రీ ట్రావెల్ విషయంలో ఏదైనా సద్విమర్శలు కానీ దీని విషయంలో ఏమైనా మెరుగైన సేవ ఇచ్చేదానికి మీ ద్వారా ఏమైనా వస్తే కూడా మా దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా చర్యలు తీసుకొని ముందుకు తీసుకుంటాం. సార్ ఇప్పుడే మా ఎండి గారు కూడా జస్ట్ మా జనరల్ బాడీ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఇంటర్ స్టేట్ బార్డర్ స్టేట్స్లో ఉండే కుప్పం దగ్గర నుంచి మాకు కర్ణాటక, తమిళనాడు అలాగే ఈ పక్కల తెలంగాణతో బార్డర్లు ఉండేది కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవి కూడా ఒక వితిన్ 5-6 days ఆ 10 days రిజాల్వ్ చేసుకుంటాం. అంటే ఏం చెప్పలేదు సార్. సార్ ఒకటి సార్, ఇంత క్షుణ్ణంగా మీడియా మిత్రులు కానీ బయట వాళ్ళు కానీ ఏ బస్సులో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తారనేది ఈ స్కీములు అడిగినట్టు ఎక్కడ అడగలేదు సార్. ఎందుకంటే మేము ఫ్రమ్ ఫస్ట్ డే నుంచి రెండే అపోహలు ఉన్నాయి సార్. జనాల్లో ఒకటే అడిగేవాళ్ళు, ఇంటర్ స్టేట్ డిస్టిక్ లెవెల్లో పెడతారా లేకపోతే నియోజకవర్గాల్లో పెడతారా, రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తారా అని చెప్పారు సార్. దానికి క్లారిటీగా చెప్పాం, స్టేట్ అంతా ఇస్తున్నామని చెప్పాం. రెండోది ఏ ప్రోడక్ట్స్లో ఇది ఇస్తారని చెప్పారు. దానికి కూడా క్లియర్గా చెప్పాం, మాకు ఉండే బస్సులు 11,000 చిల్లర బస్సులు ఉన్నాయి. దాంట్లో 8,455 బస్సులు ఎన్నో ఉన్నాయి. ఈ పల్లె వెలుగు, ఈ అల్ట్రా పల్లె వెలుగు ఈ స్కీమ్లో వచ్చేటివి. మేజర్ పోర్షన్ ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్లో ఉండే దాంట్లో సుమారుగా మేజర్ ఆక్యుపెన్సీ బీపీఎల్ లైన్లో ఉండే వాళ్ళు ట్రావెల్ చేసే సెగ్మెంట్లలో మేము ఇస్తున్నాం. అవి కూడా 100కు 74% ఏవైతే ఉన్నాయో ఆ బస్సులు ఎక్కువ మంది పేదవాళ్ళు వాడుకునే వాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలకు బెనిఫిట్ అయ్యే స్కీమ్స్ ఏవైతే బస్సులు ఉన్నాయో దాంట్లో ఇస్తామని చెప్పాం సార్. ప్లీజ్ మీరు కూడా ముందు మా వీడియోలు కానీ సార్, ద్వారకా తిరుమల 2 ఉన్నాయి సార్. చిన్న కన్ఫ్యూజన్, ఇప్పుడే మాట్లాడుకున్నాం. తిరుమల ఒకటే ఉంది సార్. అది కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి తిరుమల విషయంలో కూడా నేను ఆ ప్రాంతానికి చెందినవాడినే కాబట్టి అక్కడ చాలామంది మా దగ్గరికి రిక్వెస్ట్ అడిగారు. ఎందుకంటే తిరుమలలో రోజుకు 2,500 మంది ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో తిరుమలలో పనిచేసే ఎంప్లాయీస్కి ఈ బెనిఫిట్ లేదని నన్ను అడిగారు సార్. దాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోతాం. ఎందుకంటే ఇన్ని లక్షల మందికి 18 లక్షల మందికి ఇచ్చేటప్పుడు తిరుమలకు సంబంధించిన 2,500 మందో లేకపోతే రోజుకు ప్రయాణిస్తే 10-15 వేల మంది ప్రయాణిస్తారో వాళ్ళ విషయంలో మేము ఏ విధంగా నష్టం చేసేదానికి సిద్ధంగా లేం. అది కూడా సార్తో చర్చించిన తర్వాత అది కూడా ప్రోగ్రెస్లో తీసుకొని వచ్చేదాన్ని చర్యలు సార్. చిన్న విషయం నేను ముందే చెప్పాను సార్, ఫ్రీ బస్సు ఇవ్వక ముందు కూడా ఇలాంటి జరుగుతూ ఉన్నాయి సార్. నేను ఒకటే చెప్తున్నా సార్, ఫ్రీ బస్ అనేది ఒక స్కీమ్ ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఇంప్లిమెంట్ చేసే స్కీమ్ అండి. ఏపీఎస్ఆర్టీసీ అనే ట్రాన్స్పోర్ట్ సిస్టము గత 50 సంవత్సరాల నుంచి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ఉంది. ఇలాంటివి చిన్న పొరపాట్లు అక్కడక్కడ జరిగిండొచ్చు. మనం మెషినరీ కాబట్టి అది ఎవరు ఏం చేయలేం. చెప్పండి సార్. సార్ దాని మీద క్లియర్గా చెప్తున్నాం సార్. మిగతా రాష్ట్రాల్లో ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు అక్కడ స్టడీస్లో ఏం చెప్పారంటే మహిళల యొక్క ఆక్యుపెన్సీ రేట్ పెరుగుతుందని చూసాం సార్. అది కూడా సౌత్ ఇండియా అంతా ఒకే సిస్టంలో ఉంటుంది. మన తెలంగాణలో పక్కన ఉన్న కర్ణాటకలో చూడడం వల్ల ముఖ్యంగా జెంట్స్ ట్రావెల్ కంటే ఇప్పుడు లేడీస్ది ఆక్యుపెన్సీ రేట్ పెరిగిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈరోజు ఎంత ఉంది సార్? 56 అట్లుందండి. మేము అది 70% జరిగినా కూడా మోసుకుంటాము. మేము దానికి కూడా సిద్ధమయ్యాం. అవునండి సార్. ఎక్కడ మా దృష్టికి అయితే ఈ జెంట్స్ సఫరింగ్ అనేది ఎక్కడ రాలేదండి. ముఖ్యంగా మేము ఆర్టీసీ తరఫున ఒకటే చెప్తున్నాం, ఆర్టీసీలో కూడా ఒక ప్రాసెస్ ఉంది సార్. పాత బస్సులు పోయే స్థానంలో కొత్త బస్సులు తీసుకొని రావడంలో
లాస్ట్ 5 సంవత్సరాల్లో జరిగిన చిన్న పొరపాట్ల వల్ల ఈరోజు బస్సులు స్కేర్సిటీ ఉంది. దాన్ని సీఎం గారి దృష్టికి ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడం ముందే జరిగింది కాబట్టి తప్పకుండా ఆర్టీసీ బస్సు శాతం పెంచినప్పుడు రూట్లు అలాగే ఈ బస్సులు ఇన్కన్వీనియన్స్ తగ్గించడానికి ప్రయత్నిస్తాం. చెప్పండి. తప్పకుండా అండి. ఇప్పుడు మీటింగ్ ఏదైతే జరిగిందో దాంట్లో నిక్కచ్చిగా మా అధికారులు కూడా మంత్రి గారు నా మీద అయినా మా ఎండీ గారితో కానీ మా చైర్మన్ గారితో ఒకటే చెప్పారండి, ఎంప్లాయర్స్ ఎవరైతే ఉండాలో వాళ్ళల్లో మా కండక్టర్ల కొరత ఉందని మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. తప్పకుండా గవర్నమెంట్ ఓన్డ్ బస్సెస్ ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఏమైనా బస్సులు సమకూర్చినప్పుడు 100% కండక్టర్ అనేవాడు పర్మనెంట్ ఉద్యోగం ఏపీఎస్ఆర్టీసీకి చెందినవాడే ఉంటాడు కాబట్టి రిక్రూట్మెంట్ తీసుకుంటాం. సార్ ఏపీఎస్ఆర్టీసీ అనేది పెద్ద సంస్థ సార్. యాక్చువల్గా మీ అందరికీ తెలుసు, ఏ ఫ్యాక్టరీలో అయినా ఒక ఇన్స్టిట్యూట్లో అయినా కూడా ఏదో ఫిజికల్లీ చాలా డిసీజ్డ్ వాళ్ళను ఆటోమేటిక్గా ఆ సంస్థ వాళ్ళ కుటుంబాలను కూడా కాపాడుకునే సిస్టమ్ ఉంది కాబట్టి ఎన్నో విషయాల్లో వాళ్ళను పక్కల డ్యూటీకి ఇవ్వడం జరుగుతుంది తప్పక అందరూ ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకున్న వాళ్ళకు ఇవ్వలేం కదా సార్. మ్యాక్సిమంగా ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి వేరే డ్యూటీ అప్పచెప్పడం గతంలో జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. సార్ ఇది ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు సక్సెస్ మీటు. దయచేసి మేము మీతో చాలా వాల్యుబుల్గా మీతో అందరితో ఫోన్ చేసి షేర్ చేసుకోవాలనుకున్నాం. మేము ఏపీఎస్ఆర్టీసీ తగ్గద్దండి సార్. మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడే మా ఎండి గారు చెప్పారు, సీఎం గారు ఒకటే చెప్పారు, మాకు కూడా ఒకటి ఉంది. మంత్రిగా నేను మా ఎండి గారికి మనం ఇంత పెద్ద బెస్ట్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం, దానికి ఒక అథెంటికేషన్గా ఒక కార్డు ఇద్దామని అనుకున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా మా ఎండి గారితో చర్చించారంట. తప్పకుండా ఈ ప్రాసెస్ రన్ అయ్యే క్రమంలో తప్పకుండా ఆధారు ఏదైతే మనం ఇప్పుడు ఇవన్నీ వాడుతున్నామో దానికి స్థానంలో ఒక స్మార్ట్ కార్డ్ తీసుకొని వస్తాం. ఆ స్మార్ట్ కార్డ్ తీసుకొని రావడం వల్ల మా ప్రభుత్వానికి మాకు కూడా ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది. ఎందుకంటే అథెంటికేషన్ ఇచ్చినట్టు ఇప్పుడు మేమేం గతంలో జగన్మోహన్ రెడ్డి ఆగట్టు అన్ని దాని మీద ఫోటోలు కొట్టాలని అనుకోవడం లేదు. తప్పకుండా స్మార్ట్ కార్డు విషయం అనేది అన్ని విషయాల్లో పనికొస్తుంది కాబట్టి అథెంటికేషన్ అనేది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఇచ్చేదానికి కూడా చర్యలు తీసుకుంటాం. సార్ ఒకటి ఇప్పుడు నిన్న ఇన్ని ప్రోగ్రాములు చూస్తా ఉన్నారు మీరు, ఫస్ట్ నుంచి ఈరోజు వరకు ఎన్నో ప్రోగ్రాములు డిజైన్ చేసినాము. పబ్లిసిటీ అప్పటికి ఇప్పుడు తగ్గిపోయింది కదండి. ఫోటో అట్లని కాదు సార్, స్మార్ట్ కార్డ్ ఐడి కార్డ్ టైప్లో ఇస్తాం. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ట్రిమ్ మిషన్స్ ఉన్నాయి, ఆటో స్కానింగ్ అయ్యేదో టెక్నాలజీ ఉంది కాబట్టి టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటాం ఖచ్చితంగా. రాబోయే కాలంలో ముందే మేము చెప్పామండి, సెక్యూరిటీ రీజన్లో బాడీ ఓన్ కెమెరాస్ ఇవ్వాలనుకున్నాం. దాని మీద కూడా ఇప్పుడు మాకు డిస్కషన్ జరుగుతూ ఉంది. కండక్టర్లకు బాడీ ఓన్ కెమెరాస్ అంటే ఏమైనా జరిగినా తెలుస్తుంది. అలాగే బస్సులో ఏమైనా సీసీ కెమెరాలు పెట్టేది ఉందా సెక్యూరిటీ వైజ్, అది చేస్తాం. బస్ స్టేషన్లో కానీ బస్ స్టాపుల్లో కానీ ఎక్కువ ఫీమేల్ ప్యాసింజర్స్ ఉంటారు కాబట్టి సెక్యూరిటీ వైజ్ ఎక్కడ రాజీ పడే విషయంలో రాజీ విషయంలో రేపు రాబోయే కాలంలో ఇవన్నీ చర్యలు తీసుకుంటాం. ఏపీఎస్ఆర్టీసీ ఈ ఫ్రీ బస్ వల్ల ఇంకా బలోపేతం అవుతుంది, మీరు అందరూ గమనించాలి. ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీకి మనుగడ లేనన్న వాళ్ళే ఈరోజు ఏదైతే ఫ్రీ స్కీమ్ ద్వారా ముఖ్యమంత్రి గారు ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేసే విషయంలో ఈ రీఎంబర్స్మెంట్ ద్వారా ఖచ్చితంగా ఏపీఎస్ఆర్టీసీ బలోపేతం అవుతుంది. సార్ ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీకి అనేదానికి వనరులు చాలా ఉన్నాయండి. కేవలం టికెటింగ్ మీదే ఆ ఏపీఎస్ఆర్టీసీలో ఎప్పుడు ఆధారపడలేదు. ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో ఇదే కాంపౌండ్లో ఎన్నో ఆఫీసులు ఉన్నాయి, రెంటల్స్ వస్తున్నాయి, ఇక్కడ ఒక క్యాంటీన్ ఉంది. రాష్ట్రంలో పెద్ద పెద్ద మాల్స్కి ఎంత రెంట్ వస్తుందో మా క్యాంటీన్కి అంత ఆదాయం వస్తుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా రెవెన్యూ కార్గోల్లో ఇప్పుడు మాకు 200 కోట్ల పైన ఆదాయం ఉంది. కేవలం మేము లాభార్జన కోసం ఏపీఎస్ఆర్టీసీ నడపడం లేదు, ఫస్ట్ థింగ్. రెండోది ఏపీఎస్ఆర్టీసీ మనుగడ కూడా మాకు ముఖ్యం కాబట్టి రేపు రాబోయే కాలంలో ఏవైతే ఏపీఎస్ఆర్టీసీలో కొత్తగా స్కీమ్స్ ప్రవేశపెడితే
టికెటింగ్ మీద ఆధారపడకుండా ఈ కార్గోలు అయితేనేమి అలాగే షాపింగ్ కాంప్లెక్స్లు మాల్ల విషయంలో కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా మీ అందరి దృష్టికి తీసుకొని పోతున్నాం. తిరుపతిలో రేపు ఒకటి బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ ఒకటి వస్తూ ఉంది. 500 కోట్ల రూపాయలతో ఎక్కడ భారతదేశం కాదు ప్రపంచంలో లేని విధంగా ఒక మల్టీ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ మాల్ వస్తూ ఉంది. అట్లా ప్రతి ఒక్క దాంట్లో కుప్పంలో కూడా ఒకటి కొత్త ప్రాజెక్ట్ తీసుకొని రావాలనుకున్నాం. ఇలాగా 1 by 1 అయితే తీసుకొని వస్తాం. సార్ మేము ఈ ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచి ఫస్ట్ రోజు నుంచి ఒకటే చెప్తున్నాం సార్, ఏ సంస్థ అయినా బతకాలంటే ఫస్ట్ కార్మికుడు కంట్లో నీళ్ళు వస్తే సంస్థ బతకదు. ఏపీఎస్ఆర్టీసీకి కానీ మాకు రవాణా సంస్థ కానీ కార్మికుడు ప్రయాణికుడు ఇద్దరు 2 కళ్ళు లాంటి వాళ్ళు. తప్పకుండా కార్మికుడు బాగున్నప్పుడే గమ్యస్థానికి ప్రయాణికుడు చేరతాడు. కాబట్టి వాళ్ళ విషయంలో రాజీ పడం. కాబట్టి మొన్న కూడా నైట్ అవుట్ అలవెన్స్లు గత ప్రభుత్వంలో పెండింగ్ ఉండే విషయంలో కూడా మేము స్పందించాం. మా ఎండీ గారు అయితే నేనైతే చైర్మన్ గారు అయితేనే గత 6 నెలల ముందే ఇచ్చేసాము. ఇప్పటికి కూడా యూనియన్స్ వాళ్ళు ఫ్రెండ్లీగా మా దగ్గరకు వస్తున్నారు. 2 నెలలకు 3 నెలలకు ఒక ఇష్యూ మా దగ్గర తీసుకొని వచ్చేటప్పుడు దాని మీద రైట్ఫుల్గా ఉన్న ఓనర్షిప్ ఉన్నప్పుడు వాళ్ళు పని చేసేదానికి కూడా హెల్ప్ చేస్తున్నాం. సార్ ముఖ్యంగా మేము మాకు ఆ ఫోటో పిచ్చలేదు సార్, దయచేసి మాకు ఆ ఫోటోలు సార్ మాకు